గజ నడి రోడ్డు మీద పార్వతమ్మని ఆపి డబ్బులు అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇదైతే బాలు చూస్తాడు. ఈ పార్వతమ్మని ఏదో ఇబ్బంది పెడుతున్నాడు ఈ గజాలగాడు అనుకొని వెళ్తాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఆమెనెందుకు ఇబ్బంది పెడుతున్నావు అన్నట్టు మాట్లాడతాడు. నేనేం ఇబ్బంది పెట్టలేదు. మామూలుగానే మాట్లాడాను. తెలిసిన వ్యక్తి కదా! అందులోనూ డబ్బులివ్వాలి గుర్తు చేద్దామని అనైతే చెప్తూ ఉంటాడు. డబ్బులు అడిగే పద్ధతిగా అడుగు. అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నీకు మామూలుగా ఉండదురోయ్ గజాల అన్నట్టు చెప్తాడనమాట. ఇక అక్కడి నుంచి ఆమెనైతే తీసుకొని వెళ్తాడు. కానీ గజ నీ జీవితం మీద దెబ్బ కొట్టే రోజు త్వరలోనే ఉందిరా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక పార్వతమ్మేమో మా అమ్మాయి ఎలా ఉంది బాబు బాగుందా అంటే మీ అమ్మాయికేమో చక్కగా బానే ఉందిలే అన్నట్టు చెప్తాడు. అమ్మాయి కాస్త మొండిది, కోపం ఎక్కువ. కాస్త ఏమైనా అన్నా కూడా సర్దుకుపో బాబు అంటే సరేలెండి సర్దుకుపోతాను అనైతే చెప్తూ ఉంటుంది. శాంతంగా ఉందా? లేకపోతే అలానే కోపంగా ఉందా? అంటే వామ్మో! ఎంత శాంతమూర్తి అంటే మదర్ తెరిసా, బుద్ధుడు వీళ్ళ తర్వాత ఎవరు అంటే వాళ్ళకు మునిమనుమరాల్లాగా మీ కూతురనే చెప్పుకుంటారు. నిద్ర లేపాలంటే కర్రలతోనూ, నీళ్ళు బట్టలు విదిలిచ్చే నీళ్ళని మొహం మీద చల్లడాలు ఇయన్నీ భలే శాంతంగా చేస్తుంది అన్నట్టు మాట్లాడతాడు. బాబు ఏమనుకోకు చిన్నపిల్ల అనైతే అంటూ ఉంటే ఎంత చిన్నపిల్ల నాకు అర్థమైందిలే. మీరేమో చిన్నపిల్ల అని చెప్తున్నారు. అదెంత బరువుందో నాకు తెలిసింది. ఆ కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఇంకో క్వార్టర్ ఎయాల్సొచ్చింది అని అయితే చెప్పుకుంటూ ఉంటాడనమాట బాలు. అయితే బాలుని చూసి పార్వతమ్మ ఈ అబ్బాయి ఎంత మంచి వ్యక్తి. మంచి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ మీనా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకొని భర్తతో మంచిగా మసలుకునే రోజు రావాలంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అయితే బాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. రారా కొత్త పెళ్ళికొడుకా అన్నట్టు వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. ఏంట్రా శోభనం ఎలా జరిగింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే శోభనం లేదు ఏం లేదు. పెళ్ళంటే బలవంతంగా చేశారు కానీ ఆ శోభనం సునామీలోకి నేను వెళ్ళనురా బాబు అన్నట్టు చెప్తూ ఉంటే అలానే అంటారులేరా ఫస్ట్ తర్వాత జరిగేవి జరుగుతూ ఉంటాయంటే ఈ శోభనం గొడవ నుంచి ఎలా తప్పించుకోవాలి అది నా లైఫ్లోనే రాకూడదు అని ఏదో ఒక ప్లాన్ వేసి ఈ శోభనం నుంచి నేను తప్పించుకోవాలి అని అయితే బాలు ఒక గట్టి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ